మైనర్ల పాస్పోర్ట్ మీద ఒంటరి తల్లికి ఊరట కలిగిస్తూ రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మైనర్ బిడ్డల పాస్పోర్ట్ విషయంలో ఇబ్బందులు పడుతున్న ఒంటరి తల్లులకు ఊరటనిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. భర్త సమ్మతి లేదా సంతకం లేకుండానే మైనర్ల పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకున్న పూర్తి హక్కు ఒంటరి తల్లికి ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఏదైనా కోర్టు నుండి లేదా సమర్థ అధికారి నుండి ఎటువంటి నిషేధాజ్ఞ లేని సందర్భాల్లో తండ్రి సమ్మతి లేకుండా కేవలం తల్లి సమర్పించిన దరఖాస్తు ఆధారంగా మైనర్ బిడ్డకు పాస్పోర్ట్ జారీ చేయొచ్చా లేదా అన్న ప్రశ్నకు హైకోర్టు ఈ మేరకు స్పష్టమైన సమాధానం ఇచ్చినట్టయింది. పిటిషనర్ కుమార్తె పాస్పోర్ట్ దరఖాస్తును పరిశీలించి 2 వారాల్లో పాస్పోర్ట్ జారీ చేయాలని ఈ వ్యాజ్యంలో విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్ ఇటీవల తీర్పు వెలువరించారు. సదరు ఒంటరి తల్లి ఇప్పటికే దరఖాస్తుతో పాటుగా చట్ట నిబంధనల ప్రకారం సమర్పించిన అనెక్సర్ సి, అనెక్సర్ డి పత్రాలను సమర్పించారని, విడాకుల కేసు కోర్టులో పెండింగ్లో ఉందన్న విషయాన్ని కూడా తెలియజేశారు. నేపథ్యంలో విడాకుల పత్రాల కోసం పాస్పోర్ట్ అధికారులు పట్టుపట్టడం సరికాదని స్పష్టం చేసింది. వ్యాజ్యంలో తన 4 ఏళ్ల కుమార్తెకు పాస్పోర్ట్ కోసం ఒక మహిళ గత ఏడాది ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు. అయితే పాస్పోర్ట్ అధికారులు ఆమె భర్త సంతకం లేదా కోర్టు నుండి విడాకులు ఆ న్యాయపరంగా విడిపోవడానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని మౌఖికంగా ఒత్తిడి చేస్తూ పాస్పోర్ట్ జారీ ప్రక్రియను నిలిపేశారు. దీన్ని సవాల్ చేస్తూ షేక్ షబానా హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు. ఈ షేక్ షబానా అనే ఆమె ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆమె భర్త నుంచి విడాకులు తీసుకుంది, విడాకులకు అప్లై చేసింది, తన బిడ్డను మాత్రం విదేశాలకు తీసుకెళ్లాలనుకుంటుంది. ఆ భర్త సంతకం లేకుండా ఇవ్వమంటున్నారు. ఇవ్వమని ఇప్పుడు కోర్టు ఆదేశించింది.